అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్సీపీ అగ్రెసివ్ లీడర్లలో ఒకరు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి గెలిచారు. పార్టీ వాయిస్ని బలంగా వినిపించడంలో ఆయన తనదైన శైలిలో సాగారు. అదే క్రమంలో కాసింత దూకుడుగా వ్యవహరించడం ద్వారా నోటికి పని చెబుతారు అనేటువంటి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. అయినా పార్టీ అధినేత ఆయన్ని పిలిచి తొలిసారి మంత్రిమండలిలో కీలకమైనటువంటి ఇరిగేషన్ శాఖ అప్పగించారు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండగా తన శాఖ వ్యవహారాలను చక్కదిద్దాల్సిన దానికి బదులుగా నెల్లూరు జిల్లా మొత్తానికి పెత్తనం చెయ్యాలి అనేటువంటి ఆతృతను ఆయన ప్రదర్శించారు. దాని ప్రభావం 2024 ఎన్నికలు వచ్చేసరికి ఆయన నెల్లూరు జిల్లానే ఖాళీ చేయక తప్పని పరిస్థితికి వచ్చేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో నరసరావుపేట స్థానం నుంచి పోటీ చేసి లావు కృష్ణదేవరాయల చేతిలో ఓడిపోయినటువంటి ఆయన ఇప్పుడు విపక్షంలో ఉండగా ఏడాది పాటు అంటీముట్టనట్టుగా వ్యవహరించారు. అప్పుడప్పుడు పార్టీ సమావేశాల్లో దర్శనమివ్వడం తప్ప పార్టీ వాయిస్ని వినిపించేదానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అలాంటి అనిల్ కుమార్ యాదవ్ ఏమయ్యారు, ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకని మౌనంగా ఉంటున్నారు అంటూ చాలా రకాల ఊహాగానాలకు ఆస్కారం ఇచ్చినటువంటి నాయకుడు ఇప్పుడు మళ్ళీ తెర మీదకు వస్తున్నారు. మళ్ళీ స్వరం విప్పుతున్నారు. మళ్ళీ తన వాయిస్ని పార్టీ కోసం వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులోనూ నెల్లూరు జిల్లాకే చెందినటువంటి క్వార్జు తవ్వకాల మీద ఆయన దాడి ఎక్కుపెట్టారు. అందులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన అనుచరులు కలిసి భారీ మొత్తంలో అవినీతికి పాల్పడుతున్నారు అంటూ విమర్శలు గుప్పించడం ద్వారా అనిల్ కుమార్ మరోసారి రాజకీయ తెర మీద హల్చల్ చేసినట్టు కనిపించింది. మరి ఇది అనిల్ కుమార్ యాదవ్ మరోసారి నెల్లూరు జిల్లా మీద, నెల్లూరు రాజకీయాల మీద కన్నేసిన దానికి సాక్ష్యమా? ఆయన 2029 ఎన్నికల నాటికి నెల్లూరులో మళ్ళీ పట్టు సాధించాలనే ప్రయత్నంలో భాగమా? నెల్లూరు జిల్లా వీడి ఓటమి ఎదుర్కొన్నటువంటి అనిల్ కుమార్ మళ్ళీ నెల్లూరులోనే తన పాగా వేయాలనేటువంటి ప్రయత్నానికి నిదర్శనమా? ఈ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 2019లో నెల్లూరులో ఇప్పటి మంత్రి నారాయణను ఓడించినటువంటి అనిల్ కుమార్ 2024 వచ్చేసరికి తన సొంత సీట్ని ఖాళీ చేయక తప్పని పరిస్థితిని తెచ్చుకున్నారు. ముఖ్యంగా నెల్లూరు పెద్దారెడ్డిలుగా భావించేటువంటి రెడ్డి కులస్తుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకతని మూటగట్టుకున్నారు. నెల్లూరులో రెడ్ల పెత్తనాన్ని ఆయన ఎదిరించినటువంటి దానికి కారణంగా ఆయన సీటు కూడా వదులుకోవాల్సి వచ్చింది అనేటువంటి చర్చ సాగింది. ఇప్పుడు మరి ఆ నెల్లూరు పెద్దారెడ్డిని ఆయన మచ్చిక చేసుకోగలరా? తాను ఎవరికైతే వ్యతిరేకంగా పనిచేశారో, ఎవరి వ్యతిరేకతనైతే మూటగట్టుకున్నారో వాళ్ళని మళ్ళీ సంతృప్తిపరిచి వాళ్ళలో ఉన్నటువంటి ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తారా? మళ్ళీ నెల్లూరులో పాగా వేయాలనుకుంటున్నటువంటి అనిల్ కుమార్కి ఇది తప్పనిసరి వ్యవహారం. నెల్లూరు జిల్లాలో, నెల్లూరు రాజకీయాల్లో మళ్ళీ తాను కాలిడి మళ్ళీ అక్కడ పట్టు సాధించాలనేటువంటి ప్రయత్నం చేయాలంటే తొలుత రెడ్డి కులస్తుల్లో ఆయన ఖచ్చితంగా తిరిగి ఆదరణ పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి అది ఆయన చేయగలరా? అది సులువైనటువంటి వ్యవహారం కాదు. మరి దాన్ని అనిల్ కుమార్ ఏ రీతిన సాధిస్తారు? తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలాంటి కృషి చేస్తారు? ఇది చాలా కీలకమైనటువంటి వ్యవహారం. నెల్లూరు రాజకీయాల్లో పాగా వేయాలనుకుంటున్నటువంటి మాజీ మంత్రికి ఇది తప్పనిసరి విషయం. మరి తప్పనిసరి విషయంగా మారినటువంటి నెల్లూరు రెడ్లను తిరిగి మచ్చిక చేసుకునేటువంటి విషయంలో ఆయన ఎంత మేరకు విజయవంతమవుతారు, ఏ రీతిన ఆ విషయంలో ఆయన పట్టు సాధించే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు. ఇదే అనిల్ కుమార్ రాజకీయ ప్రస్థానాన్ని డిసైడ్ చేసేటువంటి వ్యవహారం.